బాక్సాఫీస్ దగ్గర ఇయర్ రీ రిలీజ్ అయిన కొన్ని సినిమాలు అనుకున్న దానికన్నా బెటర్ కలెక్షన్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ ను చెక్ చేశాయి. కానీ రీసెంట్ గా వచ్చిన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా భారీ ఎత్తున యమదొంగ సినిమాను రీ రిలీజ్ ప్లాన్ చేయగా మే 18 నుండి 20 వరకు స్పెషల్ షోలను వేయాలని ఫుల్ ప్లానింగ్ చేశారు. కానీ అనుకున్న రేంజ్ లో షోల అరేంజ్మెంట్ లాంటివి సరిగ్గా కుదరలేదు. దాంతో ఇతర రీ రిలీజ్ లతో పోల్చితే ఫుల్ పొటెన్షియల్ లెవెల్ లో యమదొంగ సినిమాను రీ రిలీజ్ అయితే చేయలేకపోయారు. కానీ ఆడియన్స్ నుండి రిలీజ్ చేసిన సెంటర్స్ లో రెస్పాన్స్ అయితే అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు. ఇది వరకు ఎన్టీఆర్ పుట్టినరోజు టైంలో రిలీజ్ అయిన సింహాద్రి వీర లెవెల్లో కుమ్మేసింది. యమదొంగ రిలీజ్ రోజుతో కలుపుకొని ఓవరాల్ గా 38,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను మాత్రమే సొంతం చేసుకోగా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలుపుకొని 1.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఇక నార్త్ అమెరికాలో 11,000 రూపాయల డాలర్స్ మార్క్ ను వసూలు చేసిన ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం మీద కలుపుకొని అలాగే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు గాను 1.5 కోటి రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని తొలి రోజు సాధించినట్లు సమాచారం. ఓవరాల్ గా చూసుకుంటే ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. కానీ ఇతర హీరోల బర్త్డే రిలీజ్ టైంలో వచ్చిన సినిమాలతో పోల్చితే మాత్రం యమదొంగ సినిమా పూర్తిగా అంచనాలనైతే అందుకోలేకపోయింది. ఇక ఈ రోజు రేపు కూడా షోలు పడబోతూ ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను సినిమా ఇప్పుడు సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.